విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో 5వ ఆర్గానిక్ మేళాను విశాఖ జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తో పాటుగా విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అతిథులుగా హాజరై ఆర్గానిక్ మేళాను ప్రారంభించారు. ఈ మేళాను గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆర్గానిక్ మేళాలో 50 మంది రైతులు గిరిజనులు సుమారుగా 200 స్టాల్స్ పైగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ ప్రకృతి ఆధారితమైన ఆర్గానిక్ ఈ యొక్క మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘ జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్యేశ్వర వర్మ, గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం మీద జరిగేటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు. సో మన రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇందాక మిత్రులు కుమారస్వామి చెప్పినట్టు మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారాలి అని అంటే మనం తీసుకునేటువంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ మన యొక్క రోజు తినేటువంటి ఆహారంలో వస్తూ ఉన్నాయి. వీటిని తగ్గించుకుంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ కాలం మనిషి జీవనం సాగించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్పత్తుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు, కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఎంటర్ అయిపోయి ఇవి మార్కెట్లో లభించేటువంటి వాటి యొక్క రేట్ల కంటే 2-3 రెట్లు మార్కెట్లో ఎక్కువగా ఉంటున్నాయి. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువ మంది ప్రకృతి వ్యవసాయం చేయకపోవడం, అది కొంతమంది కమర్షియల్ ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని దాని నుంచి కొద్దిగా మన రాష్ట్రాన్ని మనం దూరం చేయాలి అని అంటే ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. దీంట్లో వచ్చేటువంటి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చాలా కృషి చేస్తుంది. ప్రతి జిల్లాలో కూడా రైతుల్ని ప్రోత్సహిస్తుంది. సో ఈ ప్రోడక్ట్స్ యొక్క రేటు చాలా తక్కువ అన్నది ప్రచారం జరగాల్సిన అవసరం. సో తక్కువ ఎందుకంటే ఇందాక కొంతమంది చెప్పినట్టు 25 సెంట్లలో 25,000 రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక రంగం అని చెప్పాలి. సో ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఈ రంగం వైపుకి వస్తున్నారు. దీన్ని ఎక్కువ స్థాయిలో చేసినట్లయితే దాని యొక్క స్కేల్ పెరిగి రేట్ తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మార్కెటింగ్ కూడా ప్రాపర్గా చేయాల్సినటువంటి ఉంది. అంటే బ్యాక్వర్డ్. అలాగే రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో 5వ వైజాగ్ ఆర్గానిక్ మేళా ఏదైతే ఉందో, విశాఖ ఆర్గానిక్ మేళా పెద్ద ఎత్తున అనేక మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సంబంధించిన ఆర్గానిక్ ఫార్మర్స్ యొక్క స్టాల్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. ఆర్గానిక్ సంబంధించిన ఎవరైతే దాని స్టాల్స్ అమ్ముతున్నారో వాళ్ళు కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది. ఇవాళ రేపు ఎల్లుండ 4 రోజుల పాటు ఈ యొక్క ఆర్గానిక్ మేళా నడుస్తుంది. ఈరోజు ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల యొక్క సదస్సు జరగబోతుంది. దాంట్లో వాళ్ళ అనుభవాలు, అలాగే ఏ విధంగా వాళ్ళు లాభసాటిగా వ్యవసాయం చేయొచ్చు అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. రేపు మీ ఆరోగ్యం మీ చేతుల్లో అని చెప్పి ఏదైతే మన సాంప్రదాయ వైద్య చికిత్సలకు సంబంధించిన కార్యక్రమం ఉండబోతుంది. ముఖ్యంగా ఆయుష్ సంబంధించిన డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది. సిద్ధ, ఆయుర్వేద, యునాని, అలాగే యోగా వీటిపైన నిష్ణాతులు మాట్లాడతారు. అలాగే చికిత్స కూడా చేస్తారు. ఆ విధంగా ఆ 2వ రోజు, అలాగే 3వ రోజు ఏదైతే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన పరిశ్రమలు ఏ విధంగా ప్రోత్సహిస్తాయి, బ్యాంక్స్ ఏ విధంగా వాళ్ళకి అండగా ఉంటాయి, అలాగే ఏ విధంగా సబ్సిడీస్ వస్తాయనే కార్యక్రమం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి, అనేక మంది స్టార్టప్స్కి ఉపయోగపడుతుంది. అలాగే చివరి రోజు విశాఖపట్నంలోనే, రాష్ట్రంలోనే తలమానికంగా మిద్దె తోటల వ్యవసాయంలో మనం నెంబర్ 1 ఉన్నాం. సుమారు వ్యవసాయం పైన ఒక వర్క్షాప్ ఉంటుంది. ఆ విధంగా విశాఖపట్నంలో ఉండే
మిద్దె తోట సంబంధించిన వాళ్ళందరూ వస్తారు. అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్ లో బలరామ అవార్డ్స్ అని చెప్పి సుమారు 7 రైతుల్ని ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తే వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిద్దె తోట వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ యొక్క ఎగ్జిబిషన్ కి రండి, పెద్ద ఎత్తున కొనుగోలు చేయండి, రైతుల్ని ప్రోత్సహించండి. ప్రకృతి వ్యవసాయం ద్వారా మన ఆరోగ్యం, ఆహారం, ఆనందం 3 పండుగని చెప్పి ప్రజలందరినీ కోరుతున్నాం. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క RYSS 2 సంస్థలు రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో పెద్ద ఎత్తున మార్పు తీసుకురావాలి. అందరి ఆరోగ్య భారతదేశంగా మారాలి అంటే కేవలము వైద్య విధాన పరిస్థితికి డబ్బులు కేటాయించినంత మాత్రాన ఏ మాత్రము కూడా ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్గా మారదు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారాలంటే రైతులు మారవలసిన అవసరం ఉంది. రైతులు క్రిమి సంహారక మందులు వాడనటువంటి యొక్క పదార్థాలని గాన పండించినట్టయితే అప్పుడు అందరి ఆరోగ్యం బాగుంటుంది. ఆ రకమైన ప్రయత్నం చేయాలి, మార్చాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చాలి అనేటువంటి కేవలం ఒకే లక్ష్యంతో రైతులందరికీ కూడా లాభదాయకంగా ఆత్మహత్యలు లేనటువంటి రైతాంగాన్ని మేళా విజయవంతం జరగడానికి ఈ యొక్క ప్రజానీకం ఉత్తరాంధ్ర